నా పేరు నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ని. నేను మొన్న జరిగిన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారు కేసీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నేను కూడా కౌంటర్గా పోస్టు పెట్టడం జరిగింది. ఆ పోస్టు పెట్టిన వెంటనే ఈరోజు ఉదయం రామన్పేట పట్టణ సిఐ గారు నా ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్లి నా ఫోన్ తీసుకోవడం జరిగింది. ఫోన్ తీసుకుని స్టేషన్ తీసుకువెళ్లి నన్ను ఇష్ట రీతిగా కొట్టడం జరిగింది. కాళ్ళపై చాలా దెబ్బలు తగిలినాయి. ఈ కేసీఆర్ టాటూ పెట్టినందుకు కూడా కేసీఆర్ టాటూ పెట్టుకున్నామని చెప్పి కొట్టడం జరిగింది. కేటీఆర్ గారు దయచేసి తను కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు ఇంకెన్నాళ్ళు అయినా భరిస్తాము. ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము కొట్లాడతాము. భయపడే వ్యక్తులం రాము. హరీష్ రావు గారు దయ తెలవాలా. కార్యకర్తలను మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఇలాంటి నిర్బంధాలు, అక్రమ కేసులు, కొట్టడాలు ఏమిటి, కేసులు పెట్టుకుంటే పెట్టుకోవాలా. 3 నెలలు కాకపోతే సంవత్సరం పోస్టులు అంటే మైనంపల్లి రోహితరావు గారు కేసీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పేరు కేసులు పెట్టాలి. ఆయన మీద కూడా కేసులు పెట్టాలి. ఒక పోస్టు పెట్టినందుకు నన్ను బలవంతంగా లాక్కెళ్లి కుట్టడం ఏందో నాకైతే అర్థం రావట్లేదు. ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే మాటల మీద చర్యలు తీసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి రావాలి. ఇది ఎక్కడ అన్యాయం అండి, ఎక్కడ చూడలేదు. అందుకే మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా బీఆర్ఎస్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు పిరికెడు మంది, మేము వేలాది మంది ఉన్నాం. ఒక్కసారి కేసీఆర్ పిలిపిస్తే తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు జనాలందరూ కూడా. జనాల మనోభావాలనే చెప్తా ఉన్నాం. జనాలు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. మీకు శక్తి ఉంటే ప్రజలు నమ్మించుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి. అంతే తప్ప పోలీసులతోని కేసులు పెట్టిస్తాం, పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తాం, పోలీసుతో రాజకీయం చేస్తాం, పోలీసులతోనే రాజ్యం వెళ్తామంటే కుదరదండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమే. ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టాలంటే ముందుగా ఎమ్మెల్యే గారి మీద కేసు బుక్ అయిన తర్వాతనే వాళ్ళ జోలికి రండి, వాళ్ళని పెట్టుకోండి అని చెప్పి పోలీసులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దాని మీదనే రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎస్పీ గారికి చెప్పినాం. ఇక్కడ నుండి అక్కడ మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో ఆ రిప్రజెంటేషన్ వాక్యాలు పెన్ డ్రైవ్ ద్వారా కూడా మీకు పంపిస్తాం. ఆ వాక్యాల మీద చర్యలు చేపట్టిన తర్వాతనే మిగతా ఎక్కడైతే ట్రోల్ చేసినారో టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం మీకు ఉందని చెప్పినాం. ఎంతమంది మీద చేస్తారండి? ఆ చేసింది తప్పు మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు 1000 మంది వచ్చినాయి. నియోజకవర్గమే కాదు, తెలంగాణ నుండి 1000 మంది వచ్చిండ్రు. అందరి మీద కేసు పెట్టి జైలు పెడతారా? జైలు పెడతానికి ఇక్కడ కొత్తగా పిల్లికోటల దగ్గర జైలుకు నేను ప్లేస్ ఇప్పించిన. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జైలు కట్టురు, పెద్ద జైలు కట్టాలి పెట్టుర్రియా, అంతే కదా. ఒక పెద్ద జైలు కట్టేసి ఇక ట్రోల్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం. అంత తెలంగాణ మొత్తం చేసిండ్రు. మరి తెలంగాణ మొత్తం కేసీఆర్ అభిమానులు ఉన్నారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ అభిమానులందరూ మరి ఎమ్మెల్యే గారిని ఇట్లా మాటలు మంచిది కాదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళందరినీ జైలు పెడతారా? 100 మంది ట్రోల్ చేసిండు. మరి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చుండబెట్టలేదు? అనుచిత వాక్యాలను ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ట్రోల్ చేయడం ఎవరిదైనా తప్పే అన్నప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ఈ ఎమ్మెల్యే గారిని అట్లాంటి మాటలు మాట్లాడమేనా ఇక్కడ గెలిపించింది? డెవలప్మెంట్ చేయమంటున్నాం, అభివృద్ధి చేయమంటున్నాం. మంచినీళ్ళ కోసుంది, అది చూడండి. కరెంటు కోసుంది, తిప్పలుంది, గది చూడండి. పంటలు ఎండిపోతున్నాయి. రైతు భరోసా లాగా రైతులు అవస్థలు పడుతుండ్రు. రుణమాఫీ కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెదక్లో ఒక్క పని కాక అవస్థ పడుతున్నారు. అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలో తెలియదు. కళ్యాణ లక్ష్యం పథకం నుండి పైసలు ఏడు వస్తాయో తెలియదు. తులం బంగారం ఎవరిస్తారో తెలియదు. మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పనిచేయక ఒక గౌరవమైన వ్యక్తి, తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? నేను ఎందుకైనా గెలిపించింది? ఇవాళ మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి నీ ప్రవర్తన. అందుకే ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అభివృద్ధి చేయండి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాన్నారు, తెరిపియండి తొందరగా. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఇలాంటి పోలీసుల చర్యల ద్వారా భయపెట్టిస్తాను అనుకుంటే ఉపేక్షించేది లేదు. ఇప్పటి నుండి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించి తీసుకొచ్చి కేసులు పెడతామంటే ఫస్ట్ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాతనే మా టీఆర్ఎస్ కార్యకర్తలను ముట్టుకోవాలి. యాక్షన్ తీసుకుని ఉంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారికి మీద యాక్షన్ తీసుకున్నాకనే బీఆర్ఎస్ నాయకులను టచ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం. అది కూడా కేసులు పెట్టుండ్రి. కొట్టుడేందండి? కొట్టుడు ఎక్కడదండి? ఇదేం న్యాయం అండి? కేసులు పెట్టుండ్రి, ఫోన్ సీజ్ చేసిండ్రు. ఫోన్ సీజ్ చేస్తారు ఎవరన్నా? ఎవరమండి? మేము తెలంగాణ ప్రజలం.
ప్రజాస్వామ్యంలో పార్టీలకు అన్ని హక్కులు ఉంటాయి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఇది పొరపాటు అని చెప్పేసి కేసులు పెట్టుండ్రు. మీరు ఫస్ట్ ఎమ్మెల్యే గారి మీద పెట్టుండ్రు, తర్వాత మీద వాళ్ళ మీద పెట్టుండ్రి. అంతే తప్ప ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. డెఫినెట్గా మేము పోలీసులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టినాకనే మిగతా వాళ్ళ జోలికి రావాలని కూడా మేము పోలీసులను డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.